Hello and welcome to Sakshi TV. నేను లుంబిని పూజల. ఫోన్ ఫ్రీ వరల్డ్, సోషల్ మీడియా ఫ్రీ వరల్డ్ ఇమాజిన్ చేసుకోగలుగుతాం అసలు. మరి ఆ సోషల్ మీడియా అడిక్షన్ వల్ల దాని తర్వాత వచ్చే కాన్సిక్వెన్సెస్ ఏంటి స్టోరీలో ఉండబోతుంది అనమాట. క్రైమ్ రీల్ అనే ఫిలిం రాబోతుంది. మనతో పాటు మూవీ టీమ్ ఉన్నారు. సో దాని గురించి మాట్లాడదాము. బట్ బిఫోర్ దట్ వాళ్ళ సోషల్ మీడియా అడిక్షన్ ఎలా ఉందో కూడా అడిగి తెలుసుకుందాం. మనకు క్రైమ్ రీల్ డైరెక్టర్, ఫీమేల్ డైరెక్టర్ సంజన గారు ఉన్నారు. మనకు అది ఆల్రెడీ తెలుసు, బిగ్ బాస్ ద్వారా పరిచయము. అలాగే వీ హ్యావ్ సిరి చౌదరి, హీరోయిన్ ఆఫ్ ద ఫిల్మ్, అండ్ ఆల్సో యాక్టర్ సూర్య గారు. హలో. హలో అండి. హాయ్ అండి. హాయ్ అండి. సో చెప్పినట్టుగా సోషల్ మీడియా అడిక్షన్ గురించి ఫస్ట్ మాట్లాడొచ్చు కదా మనం. ఎంత వరకు అడిక్టెడ్? ఆబ్వియస్లీ ఈ ఫోన్ లో ఛార్జింగ్ ఉందా? ఛార్జింగ్ అయిపోయారు. నాది సన్న పిన్ అయితే కాదండి, కొంచెం పెద్ద పిన్. సి టైప్. ఇది ఛార్జింగ్ రోజుకు 10 సార్లు పెడతాడు. 10 సార్లు. అంటే అంతలా మెసేజ్లు వస్తుంటాయి, అంతలా వాడతాడు. ఓకే. ఫాలోవర్స్ అలా వాడకం మొదలెడితే మనకన్నా ఎవరు ఎక్కువగా వాడలేరు అన్నట్టు. ఓకే. సో మీ అడిక్షన్? నేను అసలుకి ఎప్పుడో ఒకసారి మనం ఉన్నాము అని జనాలకు తెలియడం కోసం ఎప్పుడో ఒక పోస్ట్ పెడతా తప్ప కాంట్రవర్సీస్ చూడదండి, చేస్తుంది. జస్ట్ యూట్యూబ్ న్యూస్ చూస్తా. ఓకే. న్యూస్ ఒక్కటి ఫాలో అవుతాను ఎక్కువగా, లేకపోతే మూవీస్ చూస్తా తప్ప ఎక్కువ టీవీ అడిక్షన్ నాకు. అసలు ఫోన్ చాలా అవసరం ఉంటే తప్ప. ఇప్పటికి కూడా టీవీ అడిక్షన్? ఇప్పుడు కూడా టీవీ అడిక్షన్. టీవీ చూస్తా ఎక్కువ, సిరీస్, మూవీస్, లేకపోతే రాసుకుంటా తప్ప అసలు ఫోను అవసరం అయితే తప్ప అసలు వాడను. ఓకే. మీ సిస్టర్ కింద అడిక్షన్, మీకుందా అండి అడిక్షన్? రీల్స్ చూస్తా, రీల్స్ చేయాలి. రీల్స్ చూస్తారు, క్రైమ్ రీల్ చేశారు ఇప్పుడైతే. రీల్స్ చూస్తారు, పబ్స్కి వెళ్తారు, క్రైమ్ రీల్స్ లాంటి సినిమాలు యాక్ట్ చేస్తుంటారు. కౌంటర్ మీరు వెంటనే చెప్పాలి. ఆయన నాతో పాటు పబ్కి కూడా వస్తారు. గుడ్. చూసారా? అసలు పేరు కావాలి కదండి, ఒకరిని రానివ్వరు. స్టాక్స్ నాట్ అలౌడ్. యా ట్రూ. బట్ నిజంగా మీ ఇద్దరిని చూస్తుంటే ఎక్సెప్ట్ దట్ పుట్టుమచ్చ పార్ట్ ఆల్మోస్ట్ సిమిలర్ ఉన్నారు. నేను ట్రైలర్ లో చూసినప్పుడు కానీ స్టేజ్ మీద మాట్లాడుతున్నప్పుడు కూడా ఒకసారి కన్ఫ్యూజ్ అయ్యాను. అందరు అట్లానే అవుతుంటారా? లేదే, ఆవిడ వేరే ఉంటుంది, నేను వేరే ఉంటాను. నేను మా సిస్టర్ కూడా కోల్గేట్ యాడ్ లో ఉంటుంది, నేనేం ఉండను అలాగా. బట్ ఫస్ట్ ట్రైలర్ లో చూసి, అంటే తెలియదు కదా మనకు, సంజన గారు తెలుసు ఆల్రెడీ కాబట్టి నేను ఆవిడ చూసి తనే అనుకున్నాను. తర్వాత ఇద్దరు కనిపించారు, ఒకరు పోలీస్ ఆఫీసర్ గెటప్ లో, ఒకరు ఎట్లా కామ్గా ఉండి నేను ఇంత వాగుతుంటే పోలీస్ ఆఫీసర్ ఇటు, కన్ఫ్యూజ్ అవ్వద్దు. అస్సలు కన్ఫ్యూజన్ లేదు. ఇప్పుడు చెప్పండి, అంటే క్రైమ్ రీల్ మీరు అట్లాగో ఆల్రెడీ సోషల్ మీడియాలో ఎక్కువగా నేను చూడను అదే అంటున్నారు. అంటే జనాలు ఎక్కువగా అడిక్ట్ అవుతున్నారని వాళ్ళని చూసి రాసుకున్నారా? న్యూస్ చూస్తాను కదండి, డేకి ఎంతమంది ఇలాగా సఫర్ అవుతుంది. అంటే నేను ప్రతి దానిలో చెప్తున్నా, హ్యాబిట్ వేరు, ఎడిక్షన్ వేరు. హ్యాబిట్ వరకు గుడ్ ఫర్ హెల్త్ ఏదో ఒకటి, బట్ ఎడిక్షన్కి వచ్చాక లైఫ్ స్పాయిల్ అయిపోతుంది. అంటే ఏ పని చేయబుద్ధి కాదు, ఇక అదే పని మీద ఉంటాం. ఎడిక్షన్ అయిపోతే ఇక రీల్స్ చూడడం చేయడంలో ఉన్నోళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళ ఫ్రెండ్స్ కానీ కాలేజ్లు మానేశారు, జాబులు మానేశారు. కొంతమంది అంటే ఫేమ్ అవ్వాలి అని పిచ్చితో లైఫ్ స్పాయిల్ చేసుకున్న చాలా మంది ఉన్నారు. అలాగా ఒక అమ్మాయి కథ ఏంటి అనేది ఈ సినిమా. ఓకే. సో ఒకప్పుడు సినిమాల్లోకి రావాలి అంటే మొత్తం దానికి తగ్గట్టుగా వాళ్ళు మొత్తం చేసుకునేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే రీల్ చేస్తే మూవీలోకి వెళ్ళే, అంటే ఒక చిన్న హోప్తో స్టార్ట్ చేస్తున్నారు అందరూ. అంటే ఆ చిన్న ఇంట్రెస్ట్ లోపల చాలా మందికి ఉన్నా చంపేసుకున్న వాళ్ళు ఇంతకుముందు జనరేషన్లో, బట్ అది ఇప్పుడు బయటకు తెస్తున్నారు. సో ఏమంటారు దాని గురించి? ఇది గుడ్ అండ్ యాక్చువల్లీ గుడ్. ఎందుకంటే మన టాలెంట్ ఎవడో అవకాశాలు ఇచ్చేంత వరకు మనం వెయిట్ చేసుకుంటూ ఏజ్ అయిపోతుంది కదా. ఫస్ట్ ఇప్పుడు హీరోయిన్ కింద ట్రై చేస్తే అమ్మమ్మ క్యారెక్టర్ వస్తుంది ఎప్పుడు ఇండస్ట్రీలో తిరుగుతూ ఉంటే. సో ఇది చేయడం మంచిదే, కాకపోతే అది మితంగా ఉండకూడదు, అమితంగా ఉండవు. అంటే అంతే కదా, అమితంగా ఉండకూడదు, మితంగా ఉండాలి అని పాయింట్ ఆఫ్ వరకు పెట్టుకొని, అంటే ఇది ట్రై చేసుకుంటూనే మన లైఫ్లో ఇంకొకటి చేసుకుంటూ ఉంటే లైఫ్ కెరియర్ పాడవద్దు కదా. అయితే ఆర్టిస్ట్ అవుతాం, లేదా ట్రై చేస్తాం, అంతే కదా. ఓకే, క్లారిటీ అయితే ఉంది మంచిగా. సో మీరు మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది మూవీలో? సో ఇందులో వెరీ నైస్ క్యారెక్టర్, అంటే సంజన ఎస్ఐ క్యారెక్టర్, నాది హెడ్ కానిస్టేబుల్ క్యారెక్టర్. త్రూ అవుట్ ఎంటర్టైన్మెంట్, ఫన్ ఉంటుంది. కానిస్టేబుల్ ఇచ్చో హెడ్ వేసుకుంటా, కానిస్టేబుల్ ఇచ్చిన హెడ్ గా ప్రమోషన్ చేసుకున్నాడు వాడు. ఓకే. సో హెడ్ కానిస్టేబుల్. సో రైట్ లెఫ్ట్ హ్యాండ్ అయితే తెలియదు కానీ అయితే పక్కనే ఉండే క్యారెక్టర్. చాలా అంటే ఇన్వెస్టిగేషన్ చేస్తూనే వెరీ ఇంట్రెస్టింగ్గా ఉండే క్యారెక్టర్. అంటే జోయల్గా, సరదాగా. సినిమా ఓవరాల్ చాలా అంటే నరేషన్లో మొత్తం కూడా
చాలా సీరియస్ కంటెంట్ మొత్తం. అందులో ఏదన్నా కొంచెం ఆడియన్స్ రిలీఫ్ ఉంది అంటే నా క్యారెక్టర్ ద్వారా. సో అది సంజన బాగా డిజైన్ చేసింది, ఇలా ఉండాలి ఇలా ఉండాలి. సో డైలాగ్స్ కూడా సినిమాకు మెయిన్ అసెట్ డైలాగ్స్ ఈ క్రైమ్ రీల్ సినిమాకి. సో అది కూడా చాలా కేర్ తీసుకుని చిన్న కూడా అంటే సెన్సార్ ప్రాబ్లం కూడా ఏమీ రాకుండా కూడా చాలా కేర్ తీసుకుని చేసింది, డిజైన్ చేసింది క్యారెక్టర్. ఓకే, సో మాట్లాడదాం. బిఫోర్ దాట్ మీరు చెప్పండి మీ క్యారెక్టర్ గురించి. నా క్యారెక్టర్ వచ్చి ఇందులో హీరోయిన్ గా చేశాను. లైక్ చాలా cute గా, innocent గా. ఇందులో పని మంచి క్యారెక్టర్ ఇందులో హీరోయిన్. చెప్పు హీరోయిన్ ఎప్పుడు ఒకసారి మాట్లాడుతుంది దానికి క్యారెక్టర్ చేసా. లైక్ పల్లెటూరు నుంచి ఒక సిటీకి వస్తే ఒక అమ్మాయి ఎలా చెడిపోతుంది అనేది క్యారెక్టర్ నాకు చాలా బాగా అనిపించింది. మా సిస్టర్ డిజైన్ చేశారు, నాకు తగ్గట్టు చేశాను. అంటే ఇట్లా ప్రాపర్ గా స్టోరీ చెప్పారా మీకు? సో మీరు హీరోయిన్ కదా, ఆవిడకి ఏమీ చెప్పలేదు. ఏం అవసరం లేదు, వచ్చి చేసే అన్నారు. ఆవిడకి ఏమీ నాకు అసలు ఏం చెప్పలేదు. సిరి రేపు షూట్ ఉంది వస్తున్నా, రెడీ అయిపో, యాజ్ ఇట్ ఈస్ ఎలా ఉన్నా అలా వచ్చేసాయి. వీడికి అంతే చెప్తా, అంతే. స్టోరీ తెలీదు, ఏం తెలీదు, సబ్జెక్ట్ తెలీదు, సినిమా ఏంటో తెలీదు, క్యారెక్టర్ తెలీదు, ఏం తెలీదు, అసలు ఏ గెటప్ ఏ రోల్ అన్నది కూడా అసలు ఏం తెలీదు. జస్ట్ వన్ ఫోన్ కాల్ అంతే. మనం ఎల్లుండు పెద్దమ్మ తల్లి టెంపుల్లో పూజ ఉంటుంది, వస్తున్నావా అంటే అది పెద్దమ్మ తల్లి టెంపుల్లో పూజ అంటే ఓకే, మరి షూట్ అంటే నెక్స్ట్ డే నుంచే షూట్. అలా చాలా ఫాస్ట్ కనిపిస్తుంది. ఈ మధ్యలో మీ ఇద్దరు కొంచెం గ్యాప్ 1 year అంటే నా వర్క్స్ నన్ను తన వర్క్స్ తను సడన్ గా ఫోన్ చేసి ఇలా అంటే నాకు ఏం అర్థం, అంటే జోక్ చేస్తుందా నిజం చెప్తుందా నాకు ఏం అర్థం కాలే. కట్ చేస్తే వీళ్ళకన్నా ముందు వెళ్ళి టెంపుల్లో కూర్చున్నాను నేను. వీళ్ళు వెయిటింగ్, నిజంగా వీళ్ళు ఫూల్ చేయడానికి పిలిచారా నిజంగానే సినిమా షూటింగ్, వీళ్ళు ఎక్కడ అంటే ఇంకా రాలేదు మేము వస్తున్నాం అంది. చెప్పారా సంజన గారు నేనే ఫిల్మ్ తీస్తున్నాను, స్టోరీ రైటింగ్ డైరెక్షన్ అంతా నాదే అని చెప్పి? అప్పుడు చెప్పింది, ఫోన్ లో చెప్పింది. తర్వాత హింట్ ఇచ్చింది, కానీ షాక్ అయితే ఉంది. ఇలాగా నాకు నీ డేట్స్ కావాలి, నాకు ఎల్లుండి నుంచే పూజ, అవతల ఎల్లుండి నుంచే మన షూటింగ్ అంది. అసలు క్యారెక్టర్ ఏంటో తెలీదు, ఏం తెలీదు. సరే ఓకే, ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ వెళ్ళి కలుద్దాం, కలిసిన తర్వాత వాట్ ఈజ్ వాట్ ఏంటనే తనే చెప్తుందని. సో రియలీ అంటే నైస్ క్యారెక్టర్. ఇప్పుడు దాకా నేను ఆ నలుగురు చూసారు, జయ చిరంజీవ, సై, కంత్రి, ఇలా అంటే చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ చూసారు. సన్గా, కొడుగ్గా, ఫ్రెండ్గా, తమ్ముడుగా, ఇలాగా. ఇది ఒక పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్, కానిస్టేబుల్ క్యారెక్టర్. సో ఐఎమ్ సో వెరీ హ్యాపీ. ఏదో ఒక హ్యాండ్ గానీ అంటే ఆర్టిస్ట్కి ఎప్పుడు కూడా కొత్తగా ఏదైనా చేస్తే బాగుంటుంది అన్న ఒక ఫీల్ ఎప్పుడు ఉంటుంది. సో అలాగా నాకు ఒక కానిస్టేబుల్, ఒక డిపార్ట్మెంట్ క్యారెక్టర్ ఈ సినిమాతో ఫుల్ఫిల్ అయ్యింది. మీరు మామూలు కానిస్టేబుల్ అంటే మళ్ళీ చాలా కష్టం అవుతుందండి. ఓకే, బట్ నార్మల్లీ మీరు వచ్చిన తర్వాత మాకందరికి తెలిసింది త్రూ బిగ్ బాసే. బిగ్ బాస్ మీరు మోడల్గా చేశారు, దెన్ ఆఫ్టర్ మీడియాలో కనిపిస్తున్నారు. బట్ మీరేంటి అంటే ఫిల్మ్స్లోకి వెళ్దాం అనుకున్నారా డైరెక్ట్గా, లేదంటే ఎందుకు స్టోరీ రైటింగ్ డైరెక్షన్ ఇన్ని బాధ్యతలు మీరే తీసుకోవడానికి? నేను బిఫోర్ ఫిలిం కూడా నేనే రైటర్ అండి. నీకు నాకు పెళ్ళంట సినిమా కూడా తను కూడా వర్క్ చేశాడు, దాంట్లో చిన్న క్యారెక్టర్ చేశాడు, కానీ దానికి కూడా రైటర్ నేనే. సో ఇది ఫస్ట్ సినిమా కాదు రైటింగ్లో, ఆల్మోస్ట్ గోస్ట్ రైటర్ కింద 20 సినిమాలు రాశాను నేను. అంటే నెరేషన్లో కూర్చుంటాం కదా, సో అలా ఒక 20 సినిమాలకు వర్క్ చేశాను నేను. అంటే నా వరకు నేను నా దగ్గరకు వచ్చిన స్టోరీ కొంచెం డెవలప్ చేయడం, మనకి ఇచ్చిన కంటెంట్ రాసి ఇవ్వడం, అలా ఒక 20 సినిమాలు చేసి పెద్ద సినిమాలు చేశాను గోస్ట్ రైటర్ కింద. సో మనకు పేరు రాలేదు, వాళ్ళు మెన్షన్ చేయగలుగుతారా మూవీ? అది మన గోస్ట్ రైటర్ కదా, వేరే పేరు ఉంటుంది, గోస్ట్ రైటర్ కింద వేరే వాళ్ళు రాస్తారు, కొంతమందిని పెట్టుకుంటారు. సో దానిలో నేను కూడా వర్క్ చేశాను. తర్వాత నేను మీ కాంట్రిబ్యూషన్ దాంట్లో ఉండే. తర్వాత నాకు ఇప్పుడు స్టోరీ నాదే కాబట్టి ఆబ్వియస్లీ నా బ్రెయిన్లో ఆల్రెడీ సినిమా రాసుకునేటప్పుడే ఉంటుంది ఏది తీయాలి, తర్వాత ఏంటి అనేది. సో అలాగే నేను డైరెక్షన్ చేయాలని ఇంట్రెస్ట్ వచ్చి 3 years దాని మీద మొత్తం హార్డ్ వర్క్ చేశాక డైరెక్షన్ చేశాను. సో నీకు నాకు పెళ్ళంట 21. సో ఈ 2-3 years గ్యాప్ దానికోసం. ఓకే, 3 years హార్డ్ వర్క్ చేసిందండి, కానీ 12 days లో మాత్రం సినిమా ఫినిష్ చేసింది. మీకు చెప్పింది. అవును, అంటే ఇప్పుడు చాలా స్కెడ్యూల్ ఒక సినిమా చేయాలి అనుకుంటే లాట్ ఆఫ్, అంటే ఒక 3 months 4 months 5 months 6 months ఇలాగా టైం టేకింగ్ ప్రాసెస్. సో అలాంటిది 12 days లో సినిమా హౌ టు అన్నది నాకు ఏం అర్థం కాదు. ఓన్లీ ఫర్ షూట్ 12 days చేసా అండి, బట్ హార్డ్ వర్క్ బిఫోర్ నేను అంటే అంత ప్రీ ప్లాన్డ్ ఉంటేనే 12 days. అదే మనకి అవతార్ లాగా ముందే ప్రీ ప్రొడక్షన్ లో 90% సినిమా అయిపోయింది అంటారు, షూటింగ్ ఎప్పుడంటే 10% బ్యాలెన్స్ ఉందంటారు కదా, అలాగా నిజంగా బాగా చేసింది చాలా.
సో ఏంటి మీరు ఇట్లా డైరెక్టర్గా కంటిన్యూ అవుదామన్నా లేదంటే యాక్ట్రెస్? లేదండి, డైరెక్షన్ చేస్తాను ఇక్కడ నుంచి. యాక్టింగ్ కూడా చేస్తాను, బట్ నా దాంట్లో చేయను, ఎవరి దాంట్లో వస్తే చేస్తాను. 90% డైరెక్షన్ చేస్తాను, 10% ఏదో పెద్ద సినిమా వచ్చి ఒక మంచి రోల్ ఉంటే చేస్తాను. ఫీమేల్ డైరెక్టర్స్ అంటే చాలా తక్కువ, లైక్ లిటరలీ వేళ్ళ మీద లెక్క పెట్టుకోవచ్చు. నందిని రెడ్డి కానీ, సుధా కొంగర గారు కానీ మనకు. అంటే మీకు వాట్ మోటివేటెడ్ యూ టు డూ దిస్? అదే అంటే ఒకళ్ళని అలా ఏం చెప్పను, అందరూ అండి. బట్ కాకపోతే ఏంటంటే నాలాంటి వాళ్ళు ఇంకా వస్తే, ఇప్పుడు మీరు చెప్పిన పేర్లు కొంతమందే ఉన్నారు కదా, సో నాలాంటి వాళ్ళు వస్తే మీలాంటి వాళ్ళు కూడా అవకాశం ఇంట్లో చెప్పడానికి కూడా హీరోయిన్ అవుతానంటే అదొక జాబ్ ప్రొఫెషనల్గా వెళ్ళమంటారు. సో ఏంటంటే ఇప్పుడు కమిట్మెంట్స్ వల్ల ఈ కాస్టింగ్ కౌచ్ల వల్ల చూసి టీవీలో చూసి పేరెంట్స్ పంపించాలని భయం వేస్తుంది పిల్లల్ని. సో ఎందుకు అని. అదే టెక్నీషియన్స్ కూడా అమ్మాయిలే ఉంటే ఆబ్వియస్లీ వెళ్ళమని అంటారు కదా. అంటే ఫ్యూచర్లో ఇదంతా మారుతుంది, నాలాంటి వాళ్ళు ఇంకా వస్తారని నేను తీసుకున్న ఫస్ట్ స్టెప్ ఇది. సో నాలాంటి వాళ్ళు ఇంకా రావాలంటే ఫస్ట్ మనం స్టార్ట్ చేయాలి. ఓకే, సో అది మెయిన్ స్టెప్. సో మీ సిస్టర్ లాగా మీకు కూడా స్టార్టింగ్ నుండి యాక్టర్స్ అవ్వాలని ఉందా లేదా? లేదు, రీల్స్ చేయడమో చూడడమో దానివల్ల ఇంట్రెస్ట్ వచ్చిందా మీకు? అలా ఏం లేదు. లైక్ నేను మాస్టర్స్కి ప్రిపేర్ అవుతున్నా, సో వై నాట్ నువ్వు చేయకూడదు అని చెప్పి ఇంకా అక్క వన్స్ నేను అడుగుతుండే అక్కని, లైక్ నేను చేస్తా, లైక్ నేను ఇంట్రెస్ట్ ఉన్నా అంటే, సో తను అలా ఆఫర్. చాలా కూల్గా చెప్పారు. కాస్టింగ్ లేకుండా, కాస్టింగ్ క్రోచ్ లేకుండా కాస్టింగ్ హ్యాపీగా కాబట్టి. అంటే ముందు కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నారా లేదంటే మాస్టర్స్? మంచి ప్రాజెక్ట్స్ వస్తే చేస్తాం. ఓకే, అంటే ఫ్యూ ఫిలిమ్స్ అని ఫిక్స్ అయింది లేండి ఆవిడ. మరి వస్తే కొన్ని. సో మీ ఇద్దరికి సిమిలారిటీస్ ఉంటాయా ఏమన్నా, ఫేషియల్ ఫీచర్స్ కాకుండా? నార్మల్లీ ఎందుకు లేదండి, నేను ఇప్పుడు మీరు లేదు లేదు, క్వైట్ ఆపోజిట్. పిల్లికి పులికి ఉన్నంత డిఫరెన్స్ ఉందండి. డిఫరెన్స్ ఉంది, అదే సిమిలారిటీస్ అదే చెప్తున్నా కదా. ఇక్కడ పిల్లి ఇక్కడ పులి రెండింటిని గుర్తుపట్టి, అంటే చిన్నప్పుడు ఒకేలా ఉంటాయి. అంటే పెద్ద ఎదుగుతున్న కొలది, అంటే జర్నీ చేస్తున్న కొలది డిఫరెన్సెస్ తెలుస్తాయి. సిమిలారిటీస్, అదే సిమిలారిటీస్ చెప్తున్నా. పిల్లి పులి ఒకేలా కనిపిస్తుంది కదండి, అదేమో టోటల్ ఉల్టా ఏది అసలు ఏమి ఉండవు. హ్యాబిట్స్ కూడా అసలు ఏమీ ఉండవు. నా అన్ని సపరేట్ ఉంటాయి, ఆవిడ సపరేట్. క్వైట్ ఆపోజిట్. మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా అక్క గురించి? లేడీ డాన్, ఇంకా తన గురించి ఏం చెప్పేది లేదు. వర్డ్ లో సెట్ చేసింది అంతే. అంటే మనమే మాట్లాడాలి, వినం అసలు ఇచ్చి పడేసింది. వింటే ఇష్టం ఉండదు నాకు, మాట్లాడుతూనే ఉండాలి ఏదో ఒకటి. ఓకే, అంటే సిస్టర్ని చూసారు మీరు, చాలా ఇయర్స్ పాటు స్ట్రగుల్ అయ్యి తర్వాత అందరిలో జనాల్లో కనిపించి అందరు ఇప్పుడు ఫేమ్ వచ్చింది కదా. సో మీరు దానికి ఎట్లా రియాక్ట్ అవుతారు? అంటే మీకు అనుకున్నారా ఫస్ట్ నుండి? లేదు, అనుకోలేదు. మా అక్కని చూసి ఇన్స్పైర్ అయ్యా ప్రతి విషయంలోనూ. లైక్ నేను సంచనాలా ఉండాలి, నీలా ఎప్పుడు అవుతా నేను అని చెప్పి చాలాసార్లు నేను అడుగుతుండే. సో ఫస్ట్ టైం నన్ను ఇలా స్టేజ్ మీదకి కానీ ఇండస్ట్రీకి కానీ ఇంట్రడ్యూస్ చేసింది, చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఓకే, ఎప్పుడు చాలా కాన్ఫిడెంట్గా చాలా ధైర్యంగా ఉంటారు కదా సంజన. నేను అంత కాన్ఫిడెంట్గా ఆవిడ ఉంటారు కదా అట్లా. సో అంటే లైక్ తన్ని డామినేట్ చేద్దామని ఒక అట్లీస్ట్ ఒక 10% ట్రై చేద్దాం అనుకుంటా, కానీ గట్టిగా మాట్లాడితే ఏడ్చేస్తుంది. మీరు చాలా సెన్సిటివ్ ఉన్నారు నిజంగా. అంటే పోట్లాడుతుంది ఒక ఏమనాలి, పద్మనాభ సింహ వరకు, ఇంట్లో వరకు ఆ తర్వాత ఒక లెవెల్కి వచ్చి కరసాక ఏడ్చేస్తుంది. ఇంకా అప్పుడు ఎవరో ఒకరు కామ్ అయిపోవాలి కాబట్టి ఈ కొద్దిలో ఏడుపు చూడలేక ఆపేస్తా నేనే. సో అలా ఆపేస్తుంది అంతే. ఓకే, బట్ ఫిల్మ్ తీయడం అంటే నార్మల్గా మన వరకు మనని సోలోగా ప్రజెంట్ చేసుకోవడం వేరు, ఒక ఫిల్మ్ని ఆర్గనైజ్ చేయడం, ఒక ఫిల్మ్ని తీసుకోవడం వేరు కదా. దాని వెనక మీరు ఇంత స్ట్రగుల్ ఉండిండొచ్చు డెఫినెట్లీ. సో ఎట్లా స్టార్ట్ అయింది? 1 month ఎగ్జాక్ట్లీ అంటే సినిమా షూట్కి 12 days చేసినా కూడా ఉంటుంది కదా ప్రిపరేషన్స్. అది 2 daysకి ఒక్కసారి 2 hours పడుకునేదాన్ని అంతే. 48 hours కంటిన్యూస్గా వర్క్ చేస్తూనే ఉన్నాం. అంటే నైట్ షూట్ జరిగేది, డే అంతా పనులు చేసుకునే వాళ్ళం, మళ్ళీ నైట్ షూట్ ఉండేది. సో పడుకోవడానికి ఆప్షన్ ఉండేది కాదు. ఎక్కడో ఒకటికి వెళ్ళాలి, సెట్ ప్రాపర్టీస్ చూడాలి, అది చూడాలి, లేకపోతే లొకేషన్స్కి వెళ్ళాలి, ఆర్టిస్ట్ కాస్ట్యూమ్స్, ఏదో ఒక పని ఉండేది. లేదా స్క్రిప్ట్ రేపు అవ్వాల్సింది ఈ రోజు రాసుకుంటా ఉండేవాళ్ళం. అంటే రాసేసింది కూడా డెవలప్ చేసుకుంటూ ఉండేవాళ్ళం, రేపు ఏం తీయాలి ఏంటి అనేది. సో అలా కూర్చునే వాళ్ళం, ఆర్టిస్ట్లో ఒక్కొక్కరు హ్యాండ్ ఇచ్చేసేవాళ్ళు, మళ్ళీ వాళ్ళని రీప్లేస్ చేసుకునే వాళ్ళం, ఆడిషన్ చేసుకునే వాళ్ళం. అసలు 1 monthలో హార్డ్లీ
ఒక 20 hours 30 hours పడుకొని ఉండొచ్చేమో మేబీ. సో 2 daysకి ఒక్కసారే పడుకునేదాన్ని. అంటే అది కూడా కళ్ళు నిద్రొస్తుంది నా వల్ల అవ్వట్లే అంటే తప్ప పడుకోలే నిజంగా. అది కూడా లైక్ కార్లో పడుకునేదాన్ని నిజంగా. సో ఏంటంటే పని చెయ్యాలి. ఇంటెన్షన్ ఉండేదంటే డే అండ్ నైట్ షూట్స్ ఉండే, అంటే 12 daysలో టార్గెట్ ఫినిష్ చేయాలి ఎలా అయినా సరే. డే సీన్స్ కొన్ని ఉంటాయి, నైట్ సీన్స్ కొన్ని ఉంటాయి. సో ఆ రెండింటిని మేనేజ్ చేయడానికి మాత్రం చాలా కష్టపడింది. దీంట్లో ఒక సీన్ ఉంటుంది యాక్చువల్లీ. మళ్ళీ లొకేషన్ వచ్చి సిటీలో కూడా కాదు, వికారాబాద్ నవాబ్పేట అని చిన్న విలేజ్, సరౌండింగ్. రిమోట్ విలేజ్. వీడిది నాది ఒక చేజింగ్ సీన్ ఉంటుంది అనమాట లాస్ట్ లో, క్లైమాక్స్ లో. దానిలో ఒక అంటే ఈ షూస్ మన గ్రిప్ ఉండదు కదా, పోలీస్ షూస్, ఒక పేడ అలుకుంటది కదా పల్లెటూరులో, సమ్మును జారి పైనుంచి డ్రోన్ షాట్ అనమాట. ఏంటి నేను పరిగెడుతున్నాం, నేను యాక్షన్ చెప్పుకోవడం పరిగెట్టడం. సో ఈ పరిగెడితే ప్యాడ్లో జారి పడితే మొత్తం బొక్క బోల పడ్డాయిలాగా పడ్డం వదిలేస్తే. అంటే నాకు భయం ఏంటంటే పిలిచి అసిస్టెంట్ వేసి మొహానికి ఏమైనా చూడు, మొహానికి ఏమైనా చూడు అంటున్నా. అంటే ఫేస్ గ్లామర్ కోసం కాదు, ఫేస్కి దెబ్బ తగిలిందంటే కంటిన్యూ షార్ట్ పోతుంది కదా. ఇప్పుడు మళ్ళీ దెబ్బ మళ్ళీ 6 months పడుతుంది, నా సినిమా ఆగిపోతుంది. దానికి పిలిచి అరే తగిలిందా అంటున్నాను నేను. లేదు మేడం అంటే ఇదంతా బ్లడ్, ఫింగర్ ఇది మొత్తం బ్లడ్. మళ్ళీ కాస్ట్యూమ్ చేంజ్ చేసుకుని మళ్ళీ అంటే మళ్ళీ డే పోతుంది కదా. నేనే యాక్షన్ చెప్పుకునేది, మళ్ళీ మానిటర్ వెనకమాల వెళ్ళి మళ్ళీ చెక్ చేసుకుని మళ్ళీ రీటేక్ చేసుకునేది. అంటే కెమెరామెన్ బాబు బాబు ఇస్ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మీ. అసలు సగం సినిమా నిజంగా ఎంత ఫాస్ట్ అయిందంటే వాడి వాళ్ళకు. అంటే ఇద్దరు కలిసి ఈ సీన్ ఇలా చేయాలని చెప్పి ముందే నైట్ ప్లాన్ చేసుకునేవారు. మార్నింగ్ వెళ్ళిన వెంటనే షార్ట్ డిజైన్ చేసుకునేవారు, ఈ షార్ట్ ఇలా ఇలా. సో దానివల్ల ఇద్దరికి టుగెదర్ ఈజీ అయ్యింది. దట్టు వీడంటే సింగిల్ టేక్ ఆర్టిస్ట్, ఎందుకంటే వీడు నేను ఎక్స్పీరియన్స్ కింద వాళ్ళు కొత్త వాళ్ళు ఉన్నారు కొంతమంది. సో వాళ్ళు బై హార్ట్ చేసుకొని ప్రిపరేషన్స్ అయిపోయి వీళ్ళు మేకప్ వేసుకుని వచ్చేటప్పుడు టైం పట్టేది, 1 or 2 hours గ్యాప్ తీసుకునేవాళ్ళు. ఆ టైం పీరియడ్ లో మా సీన్ చేసేవాళ్ళం. అయిపోయేది ఎందుకంటే రాసింది నేనే కాబట్టి నాకు ఈజీ చెప్పడం. వీడు త్వరగా అందుకునేసేవాడు. సో మాది త్వరగా అయిపోయేది. అంటే ఆల్మోస్ట్ 3 takes మ్యాక్స్ అంతే, 2 days. కొంచెం కర్తవ్యంలో విజయశాంతి పర్ఫార్మెన్స్ కాబట్టి కొంచెం ఆవిడని గుర్తు తెచ్చుకొని ఆ మూడ్లోకి వెళ్ళడానికి టైం పట్టేది. కానీ ఫైనల్లీ వెరీ గుడ్ ప్రాజెక్ట్. ఓకే, సో హీరో గురించి ఏం చెప్తారు? భరత్ గురించి. హీరో గురించి అంటే హీరోయిన్, ఎందుకంటే బావ కాబట్టి తనకలే తిరుగుతూ ఉండే. సో మీ ఇద్దరు కాంబినేషన్ సీన్స్ ఉన్నాయా మీ ఇద్దరివి? కానీ ఆవిడ పాస్ట్ లో ఉంటుంది, మేము ప్రెసెంట్ లో ఉంటాం. ఓకే. సో అసలు మా ఇద్దరికే లేదు సీన్. కొంచెం సినిమా జరిగేది ఆమె కోసం. కరెక్టే, కాకపోతే ఒక సాంగ్ లో మీ ట్రాక్ అంతా ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ రెండు మిక్స్ అయి ఉంటుంది. కాకపోతే క్యారెక్టరైజేషన్ ఎలా ఉంటుందంటే అంటే ఇన్వెస్టిగేషన్ లో తన పార్ట్ కనిపిస్తుంది, మళ్ళీ ఫస్ట్ అంతా కూడా తను మేజర్ గా ఉన్న పార్ట్ మొత్తం అంతా ఫస్ట్ హాఫ్ ఉంటుంది. సో చెప్పండి హీరో గురించి. హీరో గురించి చెప్పాలంటే బయట ఎలా ఉంటాడు, సినిమాలో కూడా అలాగే. అదే ఎలా ఉంటాడు అంటే కామ్ గోయింగ్ లేకపోతే కామెంట్ చేసే టైప్? కామెంట్ ఏం లేదు, జస్ట్ ఎట్లా సీన్ గురించి డిస్కస్ చేసుకునే వాళ్ళ మీరు? లేదా వచ్చి చేయమంటే చేసే. ఇంకొకటి ఏంటంటే సిరికైనా స్క్రిప్ట్ ఇవ్వచ్చండి, ఇచ్చి బై హార్ట్ చేసి రావమని చెప్పొచ్చు. కదా ఫ్రెష్నెస్ రాదు. ఎంత బట్టేస్తే ఎలా ఉంటుందంటే డ్రామాటిక్ గా ఉంటుంది, అది ఇష్టం లేదు నాకు. సో అక్కడ ఫ్రెష్ గా ఉంటేనే ఆ క్యాచ్ చేయగలుగుతాం మనం. ఇప్పుడు బై హార్ట్ చేసింది అనుకో అదే చెప్తారు, అదే బ్రెయిన్ లో నువ్వు ఇలాగే చెప్పమన్నావు కదా, నువ్వు ఇలాగే యాక్ట్ చేయమన్నావు కదా అని ఉంటుంది. సో ఆన్ ఆఫ్ సడన్ గానే చెప్పేదాన్ని, సీన్ అక్కడే ఇచ్చేదాన్ని కానీ మూడ్ సెట్ చేసేదాన్ని. ఇప్పుడు నాకు ఎలా ఉంటుందంటే ఇప్పుడు నాకు హ్యాపీగా కావాలనుకో కొంచెం బాగుండి కూల్గా ఉండేదాన్ని, దాన్ని సాడ్ గా కావాలని ముందే తిట్టేసేదాన్ని. అదే చెప్తున్నా అంత తేజ గారు స్కూల్ నుంచి వచ్చారు, ముందే తిట్టేసి ఏమైపోతుంది అంటే అది డల్ అయిపోతుంది, ఆబ్వియస్లీ ఏడ్స్ కూర్చుంటది కదా, ఆ ఫేస్ అలా వచ్చేస్తుంది నాకు. సో అది 2 ఫాలో అయ్యేదాన్ని. సిరి వరకు బ్రెయిన్ ఎలా సెట్ చేయాలంటే మార్నింగ్ ఎలా ఉన్నామో ఈవినింగ్ వరకు అలా ఉంటుంది.
ఆ రోజు ఏడ్చే సీన్ ఉంటే నిజంగా టార్చర్ పెట్టి కూడా ఏమో నవ్వుతూ ఉండేది. నాకు నవ్వు రావట్లేదు అంటే ఇది ఏడ్చే సీన్ నువ్వు ఎలా నవ్వుతావు అంటారు. నాకు నవ్వు వస్తుంది నేను నవ్వుతాను అంటారు. ఇక్కడ అరే అలాగే ఈ కాన్వర్జేషన్ కదండి. మీరు సెట్ లో ఉంటే బాగా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడేమో నవ్వుతుంది, ఇక్కడేమో ఏడుపు సీను. నాకు ఏడుపు కావాలంటుంది, నాకు నవ్వు వస్తుంది, నేను ఏడవలేను. నువ్వేమన్నా చేసుకో, నేను ఇప్పుడు నవ్వు వస్తుంది, నాకు ఏడవలేను నేనంటే ఇంక లాస్ట్కి ఫైనల్లీ అది కాదు ఇది కాదు అని చెప్పి 2 దెబ్బలు పడంగానే అందరికి పండి వీడికి నాకెందుకు పండి అంటే ఇట్లాగా ఇది కామన్. అంటే ఎట్లా అనిపించింది అక్క యాక్షన్ అని చెప్తే యాక్ట్ చేయడం? అంటే ఫస్ట్లో నేను కూడా కోపం వచ్చింది, కొడుతున్నా ఏంటి అది ఇది రియాక్ట్ అవుతుండే. తర్వాత వన్స్ కూర్చోబెట్టి ఎక్స్ప్లెయిన్ చేసింది. సో ఎంత కష్టపడి చేస్తున్నాం కదా, సక్సెస్ అవుట్పుట్ కోసమే చేస్తున్నా కానీ నీ మీద నాకు ఎలాంటి ఇది లేదు, తెలుసు కదా నా గురించి అని చెప్పి ఒక మంచి స్పీచ్ ఇచ్చిన తర్వాత ఇంకేదైనా మాట్లాడరాలని ఇంకొంచెం అదే కొడితే నేను ఇంట్లోకి కొడతాను తప్ప బయట కొట్టను, బయట కూడా కొట్టాల్సి వస్తుంది అంటే కాబట్టి నువ్వు అర్థం చేసుకో నన్ను. ఈగో ఇంతమంది సెట్ ముందు నన్ను ఎందుకు కొడుతున్నావు నువ్వు అంటే పరుగు పోతుంది, అందరి ముందు కొడుతున్నావు చిన్నపిల్లలు నేను అనేది. కానీ ఫైనల్ గా ఫస్ట్ కాపీ చూసాక హీ రిలీజ్డ్. ఇంకొంచెం ఇప్పుడు అనిపిస్తుందా హీరో అన్నాడు ఆ మాట నిన్న. హీరో బాగా టేకులు తీసుకుంటూనే ఉన్నాడు. ఇక్కడ చూస్తే ఎంత ఉంటుంది, చూస్తే ఇలా ఉంటాడు, కొడుతూ ఉంటా ఏమనలేడు డైరెక్టర్. పోనీ తను ఫీల్ కన్వే చేయాలి. హౌ టు కన్వే? హీరోయిన్ దగ్గరికి వచ్చి తీసుకుంటానే ఉన్న టేకులు 30 అయింది, 36వ టేక్, 36 టేక్ తీసుకుని బీపీ సమ్మలేసింది, చెప్పింత పని చేస్తున్నాడు. అదొక్కడే మర్చిపోతాడు. కళ్ళు అనగానే ఏమనుకున్నాడు, సింగిల్ టేక్ లో చేస్తాడు. అప్పుడు అనుకున్నా దెబ్బడితే కానీ చేయడు వీడు. కానీ వాళ్ళ మదర్ చెప్పారు, హీరో వాళ్ళ మదర్ చాలా బాగా చూపించారండి మా అబ్బాయిని. చాలా వాళ్ళ మదర్ చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. మేము ప్రసాద్లో మా టెక్నీషియన్స్ వర్క్ షో వేసుకుంటాం మొన్న ప్రీ రిలీజ్ అప్పుడు. అసలు వాళ్ళ మదర్ అసలు ఎంత బాగా చెప్పారంటే మేము అనుకోలేదండి ఇంత బాగుంటుందని. హీరోకే తెలియలా మీరు ఏం తీసారు ఏం చూసారు, నిజంగా అందరూ సినిమాలు కష్టపడి చేస్తారు అంటారు కానీ ఈ ప్రాజెక్ట్ మాత్రం చాలా ఇష్టపడి ఏదో ఒక పిక్నిక్ లాగా వికారాబాద్ వెళ్ళి 12 days లో ఫినిష్ చేసుకొచ్చిన ప్రాజెక్ట్ ఇది. నిజంగా గ్రేట్. అంటే అంత తక్కువ టైంలో 2 hours అవుట్పుట్ ప్లస్ అంత ఎంటర్టైన్మెంట్గా ఉండి ఒక విలేజ్, ఒక రిమోట్ విలేజ్లో ఒక కథ చెప్తున్నారు అంటే నిజంగా చాలా బాగా అనిపించింది నాకు. సో అంటే సినిమా ద్వారా ఏం కన్వే చేద్దామని? క్రైమ్ రీల్ అంటే ఆల్రెడీ ట్రైలర్ చూసాం మేము, చెప్పారు కూడా సోషల్ మీడియా అడిక్షన్ థింగ్స్ అన్నీ కూడా. అంటే ఏంటి మూవీ గురించి ఏం చెప్తారు? ఇది పేరెంట్స్ పిల్లలతో చూడొచ్చండి సినిమా. సో మాకు ఏ సర్టిఫికేట్ వచ్చింది కానీ మామూలుగా చెప్తున్నా చిన్నపిల్లలు కూడా చూడొచ్చు సినిమా. కాకపోతే మాకు ఏ సర్టిఫికేట్ వచ్చిందో చెప్పలేము. ఇది ఇప్పుడు ఒక రోడ్డు మీద వెళ్తున్నామండి, రోడ్డు మీద వెళ్తుంటే కుక్కలు చాలా ఉంటాయి. మనం వెళ్తూ ఉంటే కరవడానికి వస్తాయి అంటే మామూలుగా, అదే కర్ర పెట్టుకుని వెళ్తే రావు, కరవడం కాదు మొరడానికి కూడా భయపడతాయి. సో నేను అదే అండి ఇండస్ట్రీకి వెళ్ళేటప్పుడు రజనీ సార్ చెప్పారు కదండి, ఒక ఊర్లో కుక్కలు మురుగుతూ ఉంటాయి, ఇంకో ఊరికి వెళ్తే అక్కడ మురుగుతుంది, మనం కానీ మనం పోతూనే ఉండాలి. అయితే నువ్వు కర్ర అనేది మీ పేరెంట్స్ ఇండస్ట్రీకి వస్తున్నారు అమ్మాయిలందరూ. ఇప్పుడు రీల్స్ అని ఇండస్ట్రీకి అనేది దేనికైనా అమ్మాయిలు వస్తున్నారు. కాకపోతే అది కర్ర అనేది మీ పేరెంట్స్, వాళ్ళని తీసుకుని రండి, వాళ్ళ ఇష్టంతో రండి. వస్తే ఏమవుతుందంటే ఏ కుక్క మిమ్మల్ని కరవదు మొరగదు. సో హ్యాపీగా మీరు చేసుకోండి. అదే సినిమాలో చెప్పా అంటే ఒక పేరెంట్స్ని కాదన్న ఒక అమ్మాయి, వాళ్ళు మోసం చేసిన ఒక అమ్మాయి ఎడిక్షన్ వల్ల అమ్మాయి లైఫ్ ఎలా స్పాయిల్ అయింది అనే సినిమా ఇది. సో ఇది మెసేజ్ ఉంటుంది, ప్రతి ఒక్క ఆడపిల్లకి తగులుతుంది. అంటే పేరెంట్స్కి ఇష్టం లేకోకుండా వచ్చి ఇండస్ట్రీలో స్ట్రగుల్ అవుతున్న ప్రతి ఆడపిల్లకి ఈ సినిమా అసలుకి ఏడవని వాళ్ళు ఉండరు, ఖచ్చితంగా చెప్తున్నా కదా. సో అలాంటి సినిమాని మీ పిల్లలకి చూపిస్తే వాళ్ళు ఒక అంటే ఎలా వెళ్ళాలి, హౌ టు అంటే గుడ్ వే అనేది వాళ్ళకి మీ ఇచ్చే మెసేజ్ చూపిస్తే వాళ్ళకి కన్వే అవుతుందని తీసిన సినిమా ఇది. సో ఇది ఒక మంచి మెసేజ్ ఫిలిమే. సో మీ పేరెంట్స్తో వెళ్ళి అంటే పేరెంట్స్ పిల్లలతో వెళ్ళి వాళ్ళకి చూపిస్తే ఒక మంచి మెసేజ్ వాళ్ళకి చూపించినట్టు. ఎందుకు చాలా పిచ్చి పిచ్చి సినిమాలు చూస్తున్నామండి, లిప్ లాకుల సినిమాలు చూస్తున్నాము, ఫైట్ ఎందుకు ఫైట్లు వస్తున్నాయో తెలియదు, ఎందుకు లిప్ లాక్లు వస్తున్నాయో తెలియదు, ఎందుకు సాంగ్లు వస్తాయో తెలియదు, అలాంటి సినిమాలే వెళ్ళి చూస్తున్నాం. కానీ ఒక మెసేజ్ మన పిల్లలకి చూపిస్తే వాళ్ళు మంచి వేలో వెళ్తారో లేదో వదిలేస్తే, బట్
వాళ్ళకి మన రెస్పాన్సిబిలిటీగా ఒక మెసేజ్ చూపించినట్టు ఉంటుంది అనేది, కాబట్టి మీరు వెళ్ళి సినిమా చూడండి. ఇన్ని వేలో మాది ఒక వే, అందరూ మీరు వెళ్తే వెళ్ళండి, లేదంటే లేదు, బట్ గుడ్ వే. ఓకే. సో ఇంకొకటి ఏంటంటే ఆల్రెడీ సంజన గారు బిగ్ బాస్కి వెళ్ళేసి వచ్చారు. సో నెక్స్ట్ మరి మీ ఇద్దరు వెళ్తున్నారు అని అంటున్నారు అక్కడ, మీరేమంటారు దాని గురించి? మీరు చెప్పండి. సూర్య గారు చెప్తారు ఫస్ట్. ఏం తొక్కలో బిగ్ బాస్ అలాంటిది ఏం లేదండి. ఇప్పుడు మనం దగ్గేది, చీదేది, పాకేది, దేకేది అన్నీ చూసిన తర్వాత వాళ్ళు టికెట్ పెట్టుకుని ఆ పర్సన్స్ని మళ్ళీ థియేటర్లోకి ఎందుకు వచ్చి చూస్తారండి? అంటే మై ఒపీనియన్ చెప్తున్నాను తప్ప అదర్వైజ్ ఎవరిని నేను క్షమించండి తప్పుగా మాట్లాడితే, మై ఒపీనియన్ అంతే. ఇప్పుడు చాలామంది బయటకు వచ్చిన తర్వాత మూవీస్ చేస్తున్నారు అంటే నేను చూస్తున్నాను కదా, మళ్ళీ వాళ్ళు నన్ను ఇంత ఎంకరేజ్ చేస్తారు, మళ్ళీ థియేటర్కి వచ్చిన సినిమాలు చూడలేదు అనుకోవడం పాపం నిజంగా చాలా ఫీల్ ఉంటుందండి. యాజ్ ఏ ఆర్టిస్ట్గా ఆ ఫీల్ మేము కనెక్ట్ అవుతాం, కానీ ఆడియన్స్ రావటం లేదు. అంటే ఒక బిగ్ బాస్లో అంటే ఒక పర్సన్ ఎలా ఉంటాడో అన్నది చూసిన తర్వాత మళ్ళీ అదే పర్సన్ని ఒక 200 రూపీస్ థియేటర్కి వచ్చి మళ్ళీ చూడాలని అనుకోవటం లేదు. నేను మై ఫీల్ చెప్తున్నాను కదండి. సో బిగ్ బాస్ అనేది ప్లస్ ఆర్ మైనస్ రెండు విధాలుగా ఉండొచ్చు. ఒక ఫేమ్ విషయంలో బిగ్ బాస్ జరిగేంత వరకు టాప్లో ఉంటుంది. ఆ బిగ్ బాస్ అయిపోయిన తర్వాత ఆ ఫేమ్ ఏదైతే ఉందో అది 1 or 2 months ఉంటుంది, తర్వాత ఫాల్ డౌన్ అంతే తప్ప తన్ని ఒక మూవీస్లో కానీ ఏమీ తీసుకోవట్లేదు. అప్పుడు ఇక్కడ గ్రాఫ్ అంతా చాలా హై మెయింటైన్ చేస్తున్నారు బిగ్ బాస్లో. తర్వాత డౌన్ వచ్చిన తర్వాత హౌ టు తన సిచ్యువేషన్ ఎలా ఉంటుందో ఏంటో అనేది చాలామంది నేను చూసిన. ఇప్పుడు ఇంతమంది 7 seasonsలో ద గ్రేట్ అంటే బిగ్ బాస్లోంచి వచ్చి తను ఈ పొజిషన్లో ఉన్నాడు, టాప్ పొజిషన్లో అన్న ఒక పర్సన్ అయితే మీరు చెప్పండి. చెప్తున్నా కదా, సంజన గారు ఆల్రెడీ వెళ్ళేసి వచ్చారు కదా. ఇంకా సాక్షి టీవీలోనే ఇక్కడే ఉన్నాం కదా, సాక్షి ఛానల్లోనే ఇంకా టాప్లో కాదండి. అంటే ఒక ప్రయత్నం అంతే. అంటే డిఫరెంట్ జోనర్స్లో అందరూ కష్టపడుతున్నారు, ఎప్పుడు కూడా కష్టపడాలి కాదని అంటలేదు. కానీ ఆ బిగ్ బాస్ అన్నది రేంజ్ చూసుకుని తర్వాత ప్లానింగ్ అంతా కూడా ఆ రేంజ్ ఉంటుందని చాలామంది ట్రాన్స్లో ఉన్నారు. కట్ చేస్తే అది డౌన్ఫాల్లో ఉండి చాలామంది డిసప్పాయింట్ అవుతున్నారు. దానికి నిజంగా యాజ్ ఏ ఆర్టిస్ట్గా కూడా నాకు కూడా ఒక ఫీల్ ఉంటుంది, అరే ఇంత బాగున్నాడు బిగ్ బాస్లో, ఇంత బాగా చేశారు, తర్వాత నెక్స్ట్ లెవెల్లో ఇంకొక స్టెప్ వేస్తే ఎందుకు ఎంకరేజ్ చేయట్లేదు, ఎందుకు సపోర్ట్ చేయట్లేదు అన్న పెయిన్ కూడా ఉంటుంది. సో అందుకే బిగ్ బాస్ అన్నది డైల్మా. మీరేం చెప్తారు? నన్ను వదిలేని నేను వెళ్ళిన మాస్టర్స్ చేసుకుంటా అంటారా? బిగ్ బాస్కి వెళ్తున్నారంట కదా. అంటే బిగ్ బాస్ గుడ్ ఆర్ బ్యాడ్ సంజనక్క బాగా తెలుసు కదా. సో అంటే మాకు ఎక్స్పీరియన్స్ మీకంటూ ఒక ఒపీనియన్ ఉంటుంది, ఆర్ నెక్స్ట్ స్టెప్ ఇది తీసుకోవాలని ఉంటుంది కదా. బేసిక్గా బిగ్ బాస్కి వెళ్ళాలంటే లైక్ అలా చేయాలి, ఇలా చేయాలి, అరి చేయాలి, కరి చేయాలి, అలా నేనైతే వర్త్ కాదని అనుకుంటున్నా. ఒకవేళ వెళ్ళినా కూడా పోట్లాడాలి కదా, వల్ల కాదు అంటుంది. నేను మాట్లాడలేను, పోట్లాడలేము సిచ్యువేషన్స్ బట్టి నేర్చుకుంటుందండి, ఎలా ఫైట్ చేయాలి, ఎలా గేమ్స్ ఆడాలి, ఎలా ప్లాన్ చేయాలి. ఓకే, మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్లు అవి రావు కొంతమందికి. పోట్లాడి మేబీ వెళ్తే ఐ క్యాన్. ఓకే, డన్. సో క్రైమ్ రీల్తో అయితే వచ్చేస్తున్నారు. సో మీ క్యారెక్టర్ నుండి అండ్ మూవీ నుండి ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఆడియన్స్? నా నుంచి అయితే లైక్ ఒక మెసేజ్, మంచి మెసేజ్ ఉంటుంది మూవీలో. లైక్ July 19th మా మూవీ థియేటర్లోకి వస్తుంది. సో ప్రతి ఒక్క పేరెంట్స్ లైక్ ఫ్యామిలీస్ అందరూ చూడొచ్చు ఈ సినిమా. లైక్ రీల్స్ చేయొచ్చు, రీల్స్ చూడొచ్చు, కానీ మనకి తగ్గట్టు చేయాలి కానీ మించి చేయకూడదు అనేది ఒక చిన్న మెసేజెస్. నైస్ టాకింగ్ టు యూ. ఆల్ ద వెరీ బెస్ట్. July 19th ఇన్ థియేటర్స్. ప్లీజ్ మీ అందరూ థియేటర్స్ కి రండి. చాలా కష్టపడి చేసాం సినిమా, లేదు చాలా ఇష్టపడి చేసిన సినిమా. ప్లీజ్ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్. ఈ July 19th కి మేము ముందుకు వస్తున్నాం. ప్లీజ్ అందరూ థియేటర్స్ కి రండి. ప్లీజ్ సినిమా ఒకసారి వచ్చి చూసాక మేము ఏం చేసాము, ఏం తీసామని మీరు చూసి దానిలో ఒకవేళ మిస్టేక్స్ ఉన్నా మాకు చెప్పండి. ఖచ్చితంగా నెక్స్ట్ ఫిలింకి నేను ఫస్ట్ సినిమా కాబట్టి నెక్స్ట్ ఫిలింని నేను కరెక్ట్ చేసుకుంటాను. మీ 200 రూపీస్ని 2 hours టైంని ప్లీజ్ ఒక అమ్మాయి ఎంత కష్టపడిన దానికి మీరు వచ్చి థియేటర్స్కి వచ్చి చూడండి ఈ July 19th. థ్యాంక్ యూ. పర్ఫెక్ట్. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.